శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది? మనం జాతకాన్ని పరిశీలించినప్పుడు జాతక చక్రాన్ని చూసి ఏ విధంగా ఉంటుంది, వీరు ఏ విధంగా ప్రక్రియ చేసుకుంటే మంచి ఫలితం వస్తుందో ముందుగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి జన్మంలో కుజుడు ఉండటం వల్ల క్రోధము, ఆవేశము, తెలిసి గాని తెలియక గాని కొన్ని ఆలోచనలు తగ్గట్టుగా వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా మౌనంగా ఉండటం చాలా మంచిది. క్రోధంగా మాట్లాడద్దు. కుటుంబ పరంగా అవ్వచ్చు, లేదంటే స్నేహితుల పరంగా అవ్వచ్చు, ఎవరి పరంగా అయినా సరే వీరు చాలా మౌనంగా ఉంటే మంచిదన్నమాట. వ్యయస్థానంలో గురువు వల్ల ఆధ్యాత్మికమైన మార్గం, ఆధ్యాత్మిక చింతన, దైవ సంబంధమైన కార్యాల్లో పాల్గొనడం, దైవ సంబంధించిన విషయాల్లోనే ఎక్కువగా ధ్యాస పెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఖర్చు కూడా ఎక్కువగా కూడా దేవయాత్ర చేయడం, అదేవిధంగా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం జరుగుతుంది. తెలిసి కానీ తెలియక కానీ వెళ్లాల్సి వస్తుంది అనమాట. అనుకోని ప్రయాణం, దైవ దర్శనం, ఇలాంటివన్నీ కూడా మంచి యోగదాయకంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా వీరికి అష్టమ స్థానాన్ని గ్రహిస్తే కనుక అష్టమ స్థానంలో ఇప్పుడు బుధుడు ఉండడం వల్ల వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు ఏదైతే అనుకుంటారో ప్రమోషన్స్ పరంగా కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నమాట. ఏదైనా బుధగ్రహం అష్టమ స్థానంలో ఉండటం వల్ల వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కొద్దిగా వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, మౌనంగా ఉండటం మంచిది. అదేవిధంగా చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల మాతృవర్గం తరపున కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నమాట. మనకి మాతృ సంబంధించిన దోషాలు ఉంటాయి. మాతృశాపం, పితృశాపం, మాతృ సంబంధమైన దోషాలు ఇవన్నీ కూడా మాతృవర్గానికి సంబంధించిందే కాబట్టి 1-2 సార్లుగా మౌనం వహించడం మంచిది. కుటుంబ సమేతంగా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, మాతృవర్గ కార్యానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. మేనమామ ఇంటికి కానీ ఇలాంటివి వెళ్ళినప్పుడు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనుకోని మాట ఎదురవటం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా నవాంశ గ్రహిస్తే నవమ స్థానం, జాతకాన్ని నవాంశ అనేది జాతక చక్రాన్ని చూసినప్పుడు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రప్రథమంగా నవమ స్థానాన్ని మనం చూస్తే కనుక శుక్రుడేమో నవమ స్థానంలో, బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. దాంతో పాటుగా నవమ స్థానంలో శుక్ర శని కలయికతో ఉండటం వల్ల చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకంటే నవమం భాగ్యాధిపతి అనమాట. భాగ్యస్థానంలోనే 2 విధాలుగా కలిసి వస్తుంది. ఒకటి, అనుకోని విధంగా కొన్ని సడన్గా మనకి మంచి యోగాలు కలిసి వస్తూ ఉంటాయన్నమాట. అదేవిధంగా శుక్ర శని కలయికతో ఉండటం వల్ల మంచి యోగ్యదాయకంగా ఉంది. స్త్రీ మూలకంగా ధనం అన్నిట్లో కూడా లాభం చేకూరుతారనమాట. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా కూడా మంచి అవకాశాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మంచిగా చేయగలిగితే కనుక అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల కొద్దిగా అనేక మార్పులు ఎదురవుతాయన్నమాట. మీరు ఏదైతే అనుకుంటారో దానిలో ఒక్కొక్కసారి వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది. మీరు ఊహించిన దానికి మీరు ఊహించేది ఒకటి ఉంటే జరిగేది ఒకటి అవుతుందన్నమాట. ఇలాంటివన్నీ కూడా రాహుగ్రహ సంబంధించిన విషయాల్లో తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ముందుగా మన జాతకాన్ని పరిశీలించినప్పుడు ఎవరికైనా సరే కొన్ని సింటమ్స్ ద్వారా జాతకాన్ని పరిశీలించాలన్నమాట. ఇప్పుడు మనం జాతకాన్ని పరిశీలించినప్పుడు ఒకవేళ రవిగ్రహం బాలేకపోతే తెలియని ఆత్మపీడ, తెలియని భయం, ఆందోళన ఇవన్నీ కూడా గురే అవకాశం ఉంటుంది జాతకంలో. మిథున రాశి వారికి కనుక రవి బాలేకపోతే ఒక్కొక్కసారి కానీ తెలిసి కానీ తెలియక కానీ అనవసరమైన మాటలు మాట్లాడడం, కోపంగా ఉండటం, రాత్రి సమయంలో భయం ఎక్కువ ఉండటం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. చంద్రుడు బాలేకపోతే కనుక మానసికమైన ఆవేదన, మానసికంగా ఎక్కువ శాతం బాధ ఎక్కువ కలుగుతుంది అనమాట. మాతృవర్గం తరపు నుంచి మానసికమైన ఆవేదన ఎక్కువ కలుగుతుంది. ఒకవేళ కుజుడు బాలేకపోతే కోపం ఎక్కువ అవడం, రుణం, రోగం ఇలాంటివన్నీ కూడా దైవతా రుణం, మనుష్య రుణం, పితృరుణం, మాతృరుణం ఇలా 100 రుణాలు ఉంటాయి. దీనికి అన్నిటికీ సంబంధించిన కారణం కుజుడు అనమాట. ఒకవేళ జాతకంలో కుజుడు బాలేకపోతే ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. బుధుడు బాలేకపోతే విద్యాపరంగా, వైద్యపరంగా రెండిట్లో కూడా అవకాశాలు లేకపోవడం, వీళ్ళకి బిజినెస్ మైండ్ ఆలోచనలు లేకపోవడం, ఎలా సంపాదించాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా బుధుడు సరిగా లేకపోతే ఎలా సంపాదించాలి అనే ఆలోచన లేకపోవడం, దీనివల్ల ఏమవుతుందంటే సరైన సంపాదన లేకపోవడం, అవమానాలు ఎక్కువగా జరగడం జరుగుతుందన్నమాట. గురువు గనక జాతకంలో బాలేకపోతే విద్య సరిగా నేర్చుకొని వ్యాపారం నందు అంతగా సఖ్యత రాదు. అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా అంతగా ఉండదన్నమాట. ఒకవేళ గురు సరిగా లేకపోతే సరైన మార్గం వెళ్ళకపోవడం, అన్యథా ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. మరి ఏం చేస్తే బాగుంటుంది? గురు సరిగా లేకపోతే అనవసరమైన ఆలోచన ఎక్కువ ఉండడం, పెద్ద చిన్న అనే గౌరవం లేకపోవడం, మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడేటప్పుడు స్పష్టత లేకపోవడం,
ఆచితూచి అడుగు వేయలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా గురు ప్రభావం చేత జరుగుతాయి. శుక్రుడు కనుక జాతకంలో బాలేకపోతే స్త్రీ మూలకంగా కొన్ని కొన్ని ఇబ్బందులు పడడం, శుక్రుడు సరిగా లేకపోతే దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం, దంపతుల మధ్య అవగాహన లేకపోవడం, మరి దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవడం, ఇవన్నీ కూడా శుక్రగ్రహ ప్రభావం చేత ఎక్కువగా ఉంటాయన్నమాట. అదేవిధంగా శని బాలేకపోతే తరచూ వాహనాలు గండాలు ఎక్కువ అవుతూ ఉండటం, లేజినెస్ ఎక్కువ ఉండటం, చేసే పనిలో శ్రద్ధ లేకపోవడం, ఆలోచన ఎక్కువ ఉన్నప్పటికీ కూడా చేసే పనిలో శ్రద్ధ ఉండదన్నమాట. శనిగ్రహం వల్ల అనేక రకమైన సమస్యలు ఏర్పడతాయి అన్నమాట శని జాతకంలో బాలేకపోతే. ఒకవేళ రాహుగ్రహం బాలేకపోతే రాహు స్థిరత్వకారకుడు, ఆరోగ్యకారకుడు, స్థిరమైన ఆలోచన లేకపోవడం, కాన్సన్ట్రేషన్ ఒకదాని మీద లేకుండా 10 విధాలుగా ఆలోచిస్తూ ఉండటం, ఒకటికి 2 సార్లు ఆలోచించి అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని అసలైన వాస్తవాన్ని వదిలేసి అనవసరమైనవన్నీ కూడా పట్టించుకోవడం, ఇవన్నీ కూడా రాహులో ఉంటాయన్నమాట. కేతుగ్రహ సంచారం వల్ల కేతు కనుక మన జాతకంలో బాలేకపోతే తెలిసి కానీ తెలియక కానీ అందరితో గొడవలు పడుతూ ఉండటం, అందరితో కూడా సఖ్యత లేకపోవడం, లేదంటే జాతకంలో కేతు బాలేకపోతే నేనొక్కడనే నా జీవితం నా ఇష్టం అనే స్వభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయంటే మన జాతకాన్ని పరిశీలించి జాతకంలో ఏ గ్రహం బాలేదు, ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే మనకి జన్మ నక్షత్రం నామ నక్షత్రం 2 ఉంటాయి, జన్మరాశి నామరాశి 2 ఉంటాయి అన్నమాట, జన్మలగ్నం నామలగ్నం 2 ఉంటాయి. జన్మతః మనకు వచ్చేది జన్మ సంబంధించింది జాతకరీత్యా అన్నమాట. అదేవిధంగా ఒకవేళ జాతక పరంగా మనకి జాతకం లేకపోతే గోచార పరంగా చూసుకోవాలి. జాతకం ఉంటే పరిపూర్ణంగా మన జాతక చక్రాన్ని పరిశీలించి ఆ జాతకంలో ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, ఏ విధంగా ఉంది, ఎన్ని డిగ్రీస్లో ఉంది, అదేవిధంగా ఆ గ్రహ ప్రభావం చేత మన మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుందనేది మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించి జాతకానికి సంబంధించిన మొత్తం కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుందన్నమాట. ఆ అధిష్టాన దేవత ఆరాధిస్తూ అర్చిస్తూ ధ్యానిస్తే కనుక ఖచ్చితంగా కూడా మనకు మంచి జరుగుతుంది. ఒకవేళ మనకి తెలిసి కానీ తెలియక కానీ కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు మనకి ఏ దేవత అయితే మన గ్రహస్థితుల్లో నవమగ్రహాలు ఉంటాయి, ఈ నవమగ్రహంలో ఏ గ్రహం బాలేదో తెలుసుకొని ఆ గ్రహానికి తగ్గట్టుగా ఆరాధిస్తే ఎటువంటి దోషాలైనా నివృత్తి కలుగుతాయి అన్నమాట. అయితే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా 3 గ్రహాలు బాగుంటే 3 గ్రహాలు బాగుండవు. ఏ గ్రహం బాగుందనేది ఖచ్చితంగా తెలుసుకొని ఆ గ్రహానికి అధిదేవత ప్రత్యర్థి దేవత అధిష్టాన దేవత అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ప్రత్యేకించి మీకు 5 హోరా దేవతలు ఉంటారు. హోరా దేవత, అధిపతి, నక్షత్రాధిపతి, ఇలా అందరూ కూడా దేవతలు ఉంటారు. ఆ దేవతారాధన చేస్తే ఖచ్చితంగా కూడా మీకు మంచి జరుగుతుంది. ఒకవేళ మీకు ఏ విధంగా మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు ఎదురుగా ఉన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా కూడా మీకు తెలియజేస్తారు. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.